నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతటి పటిష్టమైన వన్డే జట్టును సిద్ధం చేసినప్పటికీ విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్లు ఎప్పుడు సవాల్తో కూడుకున్నవే. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లపై బంతి స్వింగ్ అయ్యే తీరు బ్యాటర్లను తీవ్రంగా పరీక్షిస్తుంది. ప్రస్తుతం భారత టీ20 జట్టు అక్కడ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో అందరి దృష్టి ఇప్పుడు రాబోయే వన్డే సిరీస్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రత్యేక వ్యూహంతో సిద్ధమయ్యాడనే విషయాన్ని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత యువ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను చేజార్చుకోవడం, అంతకుముందు ఐర్లాండ్ పర్యటనలోనూ ఆశించిన ఫలితం రాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకంగా మారింది. ఈ సిరీస్ లో గెలిచి టీ20 పరాజయానికి సమాధానం చెప్పాలన్న పట్టుదలతో జట్టు సిద్ధమవుతోంది. యువ ఆటగాళ్లతో కూడిన టీ20 జట్టుకు భిన్నంగా వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞుల రాక భారత జట్టుకు పెద్ద బలంగా మారనుంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ చేరుకోగా అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ నెట్స్ లో గంటల తరబడి సాధన చేస్తున్నారు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో కోహ్లీకి బాగా తెలుసు. ముఖ్యంగా 2014 ఇంగ్లాండ్ పర్యటన అతని కెరీర్ లో అత్యంత క్లిష్టమైన దశగా నిలిచింది. ఆ సిరీస్ లో జేమ్స్ అండర్సన్ స్వింగ్ బౌలింగ్ కు కోహ్లీ పలుమార్లు అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ బయటకు వెళ్లే బంతులను ఆడే ప్రయత్నంలో వరుసగా వికెట్లు కోల్పోయాడు. ఆ సమయంలో కోహ్లీ టెక్నిక్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ పరాజయాన్ని సవాలుగా తీసుకున్న కోహ్లీ తన ఆట తీరును పూర్తిగా మార్చుకున్నాడు. భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ తరహా పిచ్లను ప్రత్యేకంగా సిద్ధం చేయించి గంటల తరబడి సాధన చేశాడు. ముఖ్యంగా బంతిని చివరి క్షణం వరకు గమనిస్తూ లేట్ గా ఆడే పద్ధతిని అలవాటు చేసుకున్నాడు. బ్యాట్ ప్యాడ్ మధ్య గ్యాప్ తగ్గించడం, ఆఫ్ స్టంప్ అవగాహన పెంచుకోవడం, అవసరం లేని షాట్లను పూర్తిగా తగ్గించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా శ్రమించాడు. ఆ కఠోర సాధన ఫలితమే 2018 ఇంగ్లాండ్ పర్యటనలో కనిపించింది. అదే ఇంగ్లాండ్ గడ్డపై అతను పరుగుల వరద పారిస్తూ విమర్శకుల నోళ్లు మోయించాడు. ఆ సిరీస్ లో భారత జట్టు సిరీస్ గెలవకపోయినా కోహ్లీ మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా సంజయ్ బంగర్ మాట్లాడుతూ ఇంగ్లాండ్ పరిస్థితుల్లో విజయం సాధించాలంటే ఓపిక అత్యంత ముఖ్యమని చెప్పారు. అక్కడ బంతి ఎక్కువసేపు స్వింగ్ అవుతుందని, అందుకే దాన్ని వీలైనంత ఆలస్యంగా ఆడాలని, శరీరానికి దగ్గరగా బ్యాట్ ను ఉంచి షాట్లు ఆడితేనే విజయం సాధించగలమని వివరించారు. కోహ్లీ ఈ విషయాన్ని ఎప్పుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడని, నెట్స్ లో కూడా అదే తరహా బంతులను ఎదుర్కొంటూ తన టెక్నిక్ కు పదును పెడతాడని తెలిపారు. ఒకే షాట్ ను డజన్ల కొద్దిసార్లు ప్రాక్టీస్ చేయడానికి కూడా కోహ్లీ వెనకాడడని, చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవడంలో అతని అంకిత భావం అసాధారణమని ప్రశంసించారు. ప్రపంచ స్థాయి ఆటగాడిగా నిలవాలంటే ప్రతిసారి కొత్తగా నేర్చుకోవాలనే తపన కోహ్లీలో ఎప్పుడూ కనిపిస్తుందని బంగార్ అన్నారు. ఫిట్నెస్ విషయంలోనూ కోహ్లీ అత్యంత క్రమశిక్షణతో ఉంటాడని, నెట్స్ కు ముందు వార్మప్ నుంచి మ్యాచ్ ముగిసే వరకు ప్రతి అంశాన్ని ప్రణాళిక ప్రకారమే అమలు చేస్తాడని చెప్పారు. బౌలర్ చేతి నుంచి బంతి విడుదలైన క్షణం నుంచి దానిని చివరి వరకు గమనించే అలవాటు, సరైన బంతికే షాట్ ఆడే ఓపిక, పరుగుల కోసం వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే సామర్థ్యం అతన్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వన్డే సిరీస్ కు ముందు కూడా కోహ్లీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడని, స్వింగ్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక డ్రిల్స్ చేస్తూ తన ప్రతిస్పందన వేగాన్ని మెరుగుపరుచుకుంటున్నాడని వెల్లడించారు. మరోవైపు రోహిత్ శర్మ అనుభవం, కోహ్లీ స్థిరత్వం, మధ్య వరుసలోని యువ ఆటగాళ్ల ఉత్సాహం కలిసి భారత్ కు భారీ బలంగా మారే అవకాశం కనిపిస్తోంది. టీ20 సిరీస్ లో ఎదురైన నిరాశను మరిచి కొత్త ఆరంభం చేయాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ తమ సొంత గడ్డపై ఎప్పటిలాగే గట్టి పోటీ ఇవ్వనుండగా స్వింగ్ కు తట్టుకొని నిలబడగలిగితేనే భారత బ్యాటింగ్ లైనప్ భారీ స్కోర్లు నమోదు చేసే సామర్థ్యం కలిగి ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే భారత విజయావకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే అభిమానులందరి చూపు ఇప్పుడు కింగ్ కోహ్లీపై నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లకు ధీటుగా సమాధానం చెబుతూ మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడతాడా? టీ20 సిరీస్ లో ఎదురైన పరాజయానికి వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంటాడా అన్న ఆసక్తి ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ వన్డే సిరీస్ లో కోహ్లీ ప్రదర్శన భారత జట్టు విజయాన్ని మాత్రమే కాదు, రాబోయే ప్రధాన అంతర్జాతీయ టోర్నీలకు కూడా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచే కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.